ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అర్జెంట్గా మేనేజ్ చేస్తాను. శ్రీనివాస పరబ్రహ్మణే నమః. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థ మహేశ్వరం. శ్రీవారి సన్నిధానము నుండి అహర్దివము సార్వజనీన శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కృష్ణ యజుర్వేద జటాపారాయణం ప్రసారం చేస్తూ ఉన్నది. ఈ వైదిక శబ్ద తరంగ స్పరిశర్ము ద్వారా భక్తుల యొక్క మనోరథములన్నీ నెరవేరాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. జటాపారాయణం పూర్తయింది. అయితే ఈ సమస్త పారాయణలో ఉన్నటువంటి తెలియకుండా చేసినటువంటి అనేక దోషములు ఏమైనా ఉంటే వాటన్నిటినీ పూర్ణం చేయడం కోసం ఒక ప్రశ్న ఉన్నది వేదంలో, బ్రాహ్మణంలో. దాని పేరు అచ్ఛిద్రం. అది వర్తమానంలో ఏర్పడినటువంటి ఛిద్రం ఏమిటి అంటే, శార్వరీనామ సంవత్సరంలో మన జీవనం సాగుతూ ఉన్నది. శార్వరి అనే పదం వినడానికి బాగుంది, కానీ పదార్థం మాత్రం చీకటి. చీకటి అంటే వెలుతురు వెళ్ళగా చీకటి ప్రారంభమైనప్పుడు అనేక శత్రుసేన అంటే అనేక ఉగ్రమూకలు ఈ చీకటి కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. చీకటి పడగానే అర్ధరాత్రి కానీ అంటే చీకటి రాత్రి సమయం అంతా కూడా తమస్సులో అనేక అకృత్యములు జరుగుతూ ఉంటాయి. అంటే దీన్నే ఆధారం చేసుకుని అనేక మంది ఉగ్ర దాడి అంతా కూడా ఆ సమయంలో జరుగుతూ ఉంటుంది జనరల్గా. అదేవిధంగా శత్రు సమూహం కూడా అనేక ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శార్వరిలో ప్రవేశించింది మరొక ఉగ్రదాడి, అదే కరోనా. ఆ వ్యాధి ఎలా ప్రవేశించింది అంటే దానికి విడిగా తమస్సు చీకటి పడ్డం అనేది అంశం లేదు. శార్వరీనామ సంవత్సరం ఆరంభం రావడానికి పూర్వమే అది ప్రవేశించింది భూలోకం అంతా, భూమండలం అంతా వ్యాపించింది. అది వ్యాపించి మొత్తము ఏ రూపంలో వ్యాపించింది? ఒక వ్యాధి రూపంలో వ్యాపించింది. మనం తెల్లవారేసరికి వెలుగురేఖ వచ్చేసరికి సమస్త జనాన్ని ఆవహించింది. ప్రతి కుటుంబంలోనూ ఒక ఛిద్రాన్ని ఏర్పరిచింది. ఎటువంటి ఛిద్రం అంటే ఎవరూ ఊహించలేని ఎప్పటికీ తీరనటువంటి శోకాన్ని మిగిల్చింది. అటువంటి శోకాన్ని అనుభవిస్తోంది ఇప్పుడు మొత్తం అంతా, భూమండలం అంతా కూడా. ఆ విధంగా అలా వ్యాపించినటువంటి ఈ ఛిద్రం ఏదైతే ఉన్నదో ఆ ఛిద్రాన్ని పరిహరించడం కోసము, అలాగే సమస్త దోషములను కూడా నివృత్తి అవ్వడం కోసము కూడా ఈ అచ్ఛిద్రం అనేటటువంటి పారాయణ ఈరోజు మేము చేస్తూ ఉన్నాము. ఈ పారాయణలో ఒక మంత్రాన్ని మనం చూసినట్లయితే, అంటే ఛిద్ర పూరణం ఎలా జరుగుతుంది, ఛిద్రాన్ని పూరణం చేయడం ద్వారా మళ్ళీ సస్వరూపం ఎలా సిద్ధిస్తుంది, స్వరూప సిద్ధి కలిగితే మళ్ళీ మనం ఈ దుఃఖాన్ని పొందకుండా ఉండాలి అనే అభిప్రాయంతో ఈ పారాయణ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇందులో ఉన్న మంత్రములు కూడా ఆ అర్థాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఆప్యాయతాం ఘృతయోని పురోడాశస్య అభిఘారణంలో ఈ మంత్రం వినియోగించారు. పురోడాశం అన్నది మనం యజ్ఞంలో వినియోగిస్తూ ఉంటాము. యజ్ఞంలో వినియోగించడం అంటే పురోడాశం ఎలా ఏర్పడుతుంది అంటే, ముందు ధాన్యాన్ని సంగ్రహించడము, దాన్ని అవహననం చేయడం అంటే ఆ పొట్టును తొలగించడం, దాన్ని పేషణం చేయడము, తద్వారా దాన్ని మళ్ళీ శుభ్రం చేయడము, దాన్ని పురోడాశ రూపంలో అంటే అన్న రూపంలో దాన్ని వండడం. ఈ రూప ప్రక్రియ అంతా జరిగి ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటి పురోడాశం అన్నం ఏదైతే ఉన్నదో దాన్ని దేవతలకు ఇవ్వడం. ఆ దేవతలకు ఇవ్వడం కోసం మనం ముందు చేసే ఈ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధి కోసము దాన్ని అగ్ని యందు పక్వం చేస్తాము. అగ్ని పక్వం చేసినప్పుడు ఆ పురోడాశ స్వరూపం ఎలా తయారవుతుంది అంటే, మనకి అగ్ని మీద పెట్టినప్పుడు మొత్తం శుష్కమైపోతుంది, అంటే శరీరం అంతా దహించుకుపోతూ ఉంటుంది. ఆ పురోడాశ స్వరూపం దహించుకుపోయిన తర్వాత దాన్ని మనం ఆ దాహక నివృత్తి అంటే ఆ దాహాన్ని శమింపజేసి మనం దాన్ని సస్వరూపంగా సిద్ధింపజేయాలి అంటే ఏది సాధనం అంటే ఆజ్యమే సాధనం. ఆ ఆజ్యం చేత దాని యొక్క ఆ దగ్ధం అనే స్వరూపం ఏదైతే ఉందో, ఆ దాహక శక్తి ఏదైతే ఉన్నదో, ఆ దాహకత్వం చేత ఏ దుఃఖాన్ని అనుభవించిందో ఆ పురోడాశము, దాన్ని ఆజ్యం చేత మనం శమింపజేస్తాం. ఆ అభిగారణం చేసేటువంటి క్రమంలోనే అంటే అభిగారణం చేయడంలో ఒక మంత్రం చెబుతూ అభిగారణం చేయమని మనకి శృతి చెప్పింది. దాంట్లో భాగంగా ఈ మంత్రాన్ని అక్కడ అభిగారణం చేయడంలో ఉపయోగించారు ఋషులు. కాబట్టి ఆ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆప్యాయతాం ఘృతయోని అగ్నిర్హవ్యానుమన్యతాం ఖమంక్ష్వత్వచమంక్ష్వ సురూపంత్వావసువిదం పశూనాం తేజసా అగ్నయేజుష్టమభిఘారయామి. ఘృతమేవ యోని యస్యాసో ఘృతయోని ఘృతేన జ్వాలా ఉద్భవతి.
అంటే ఘృతమే ఆయనకి కారణం. అగ్ని ప్రజ్వలించాలి అంటే ఏది సాధనం అయింది? అగ్ని ఉత్పత్తి అవ్వాలంటే ఏది సాధనము? ఆజ్యమే సాధనం. కాబట్టి ఘృతమేవ యోని యస్యాసో ఘృతయోని. కాబట్టి ఘృతేన జ్వాల ఉద్భవతి. ఘృతం మనం ఎప్పుడైతే ఆజ్యాన్ని మనం అగ్నిహోత్రంలో వేసామో ఆ ప్రకాశం అలా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఆయనకి ఉత్పత్తి. అగ్ని ఉన్నాడు అని తెలియడానికి ఏది ద్రవ్యము, ఏ ద్రవ్యం చేత అగ్ని ఉన్నాడని మనకు తెలుస్తుంది అంటే ఆజ్యం ద్వారా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఘృతేన జ్వాల ఉద్భవతి. ఆప్యాయతాం ఘృతయోని అగ్నిర్హవ్యానుమన్యతాం. అయం అగ్ని, మేమిచ్చేటటువంటి హవిస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుమన్యతాం. ఇవి మా ద్రవ్యములు, మీకు సమర్పిస్తున్నాము. అగ్నిముఖంగా దేవతలకు సమర్పిస్తున్నాం కాబట్టి ఆ అగ్ని కూడా ఈ ద్రవ్యములన్నిటినీ కూడా, అంటే మాకు సంబంధించి మేము ఇస్తున్నటువంటి ఈ ద్రవ్యములన్నీ కూడా అనుమన్యతాం అంగీకరోతు, అంటే దాన్ని తిరస్కరించకుండా ఉండుగాక. ఇవి యజమానుడిచ్చేటువంటి ఈ ద్రవ్యములన్నీ కూడా అంగీకరోతు, ఈ అస్మదీయమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా అంగీకరణం చేయుగాక అని అగ్ని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హే పురోడాశ, అంటే మనం ఇప్పుడు పురోడాశాన్ని దగ్ధం చేస్తున్నాం, అక్కడ కాలుస్తున్నాం కాబట్టి పురోడాశ సిద్ధి అవ్వడం కోసము దాన్ని మనం సిద్ధం చేస్తున్నాం. కాబట్టి పురోడాశ స్వరూపం సిద్ధం అవ్వాలి కాబట్టి దాన్ని అగ్నితో మనం ఇప్పుడు దాన్ని ఒక పక్వం చేస్తున్నాం. హే పురోడాశ ఖమంక్ష్వత్వచమంక్ష్వ. ఖమ్ అంటే రంధ్రం, ఆ రంధ్రం ఏర్పడుతుంది ఎప్పుడైతే అగ్నిహోత్రం మీద మనం పురోడాశం ప్రవేశపెట్టామో. ఆ ఉడుకుతున్నప్పుడు కూడా మనం లోకంలో మనం చేస్తున్నటువంటి వంట చేసేటప్పుడు కూడా ఆ అన్నం ఉడికేటప్పుడు మనకి తెలియకుండా దాంట్లో ఒక రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఏర్పడే రంధ్రం ఏమిటి అంటే దాని యందు ఆ వేడికి అవి దుఃఖాన్ని తట్టుకోలేక ఏర్పడేటువంటి ఒక రంధ్ర భాగం అది. అలాగే పురోడాశాన్ని కూడా మనం అంగారముల మీద పెట్టి దాన్ని పక్వం చేసేటప్పుడు దాని మీద ఒక రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఏర్పడే రంధ్రం ఏదైతే ఉందో ఆ పురోడాశ స్వరూపానికి ఒక లోపాన్ని సూచిస్తూ ఉంటుంది. పురోడాశం కేవలం మఖస్య శిరోసి పిండం కృత్వా అని శ్రౌత సూత్రం. కాబట్టి మఖస్య శిరోసి అనే మంత్రం ఎప్పుడైతే మనం పిండ రూపంగా చేసామో దాని నుంచి ఒక భాగాన్ని మనం తీసేస్తే దాని ఏంది ఏం ఏర్పడుతుంది? రంధ్రం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ స్వరూపాన్ని మనం చేసేటప్పుడు అగ్నిదాహం చేత ఏం ఏర్పడుతుంటే రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే స్వరూపంలో ఒక వైరూప్యం సిద్ధిస్తూ ఉంటుంది. విరూపం, స్వరూపం పోయి వైరూప్యం సిద్ధిస్తుంది. కాబట్టి ఖమంక్ష్వత్వచమంక్ష్వ, నీ యొక్క స్వరూపం కూడా, నీ శరీరం కూడా దగ్ధమైపోతోందమ్మా. కాబట్టి నీ శరీరాన్ని కూడా నువ్వు అంజనం చేసుకో, పూర్ణం చేసుకో. అంటే ఘృతేన పిహితం, ఘృతం చేత అది పూర్తి చేయబడుతుంది, అది మూసివేయబడుతుంది. అలాగే ఆత్మానం కూడా శోభనమైనటువంటి స్వరూపాన్ని చేసుకో. స్నిగ్ధఛాయంచ ఆత్మానం కురు. స్నిగ్ధమైన స్వరూపం ఎప్పుడైతే మనం ఆజ్యం ఆ పురుడాశం మీద పోసామో, పురుడాశం వేసిన తర్వాత పచ్చటి అంటే పూర్ణమైనటువంటి ఆజ్యం అయితే, స్వచ్ఛమైన ఆవునెయ్యి అయితే దాని యందు మనం పోసిన తర్వాత పచ్చటి మంచి శోభనమైనటువంటి రూపం ఏర్పడుతుంది దాని మీద. అంటే అప్పుడు ఆ రంధ్రభాగములు ఏవైతే ఉన్నాయో ఆ భాగం పూర్ణమవుతుంది. ఆ పురోడాశ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం కూడా చాలా ప్రస్ఫుటంగా బంగారము వలె ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఎలా సిద్ధిస్తుందో ఆ విధంగా నువ్వు అంజనం చేసుకో, అంటే ఆ స్వరూపాన్ని సిద్ధింపజేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ఖమంక్ష్వత్వచమంక్ష్వ సురూపం త్వావసువిధం. సురూపం అంటే శోభనమైన రూపం. నేనేం చేస్తున్నానంటే ఎప్పుడైతే ఈ ఘృతం నీ మీద నేను పోసానో, నీ యందు అభిగారణ చేశానో, అప్పుడు నువ్వు శోభనమైనటువంటి రూపాన్ని సంతరించుకున్నావు. కాబట్టి శోభనమైన రూపాన్ని, అలాగే వసువిధం అంటే ధనానాం లంభయితారం. ధనములో అంటే కేవలం మనకు కనిపించే కేవలం ఈ ధనం, ఈ ఐశ్వర్యములే కాదు, అనేక ఐశ్వర్యములు అంటే సంతతి మొదలగాగలిగినటువంటి ధనము, ఐశ్వర్యము, సంతతి, విద్య ఇవన్నీ కూడా ఐశ్వర్యములోకే సిద్ధిస్తాయి. కాబట్టి ఇలాంటి ఐశ్వర్యములన్నిటినీ కూడా సిద్ధింపచేసేటటువంటి దానివి నువ్వు. అగ్నయేజుష్టం అభిఘారయామి. కేవలం ఇవే కాదు, అగ్నికి అత్యంత ప్రీతిపాత్రమైన దానివి నువ్వు. అగ్నికి ఎంతో సంతుష్టిని కలగజేస్తావు. అగ్నయేజుష్టం అభిఘారయామి. అగ్నయే జుష్టం ప్రియం త్వాం యథాభవతి తథా అంజనం కరోమి. అగ్నయేజుష్టం అభిఘారయామి. కాబట్టి అగ్నికి ప్రీతికరమైనటువంటి నిన్ను నేను అభిగారణ చేస్తున్నాను. అలాగే తర్వాత కూడా యదవదానానితే వద్యన్ ఆజ్యేన ప్రత్యేనజ్మేనతు. పురోడాశం ముందు సిద్ధించడం కోసము దగ్ధమైన తర్వాత, పక్వమైన తర్వాత ఆ పురోడాశాన్ని మనం అభిగారణ చేశాము. అభిగారణ చేసిన తర్వాత దేవతల కోసం దాని నుంచి ఒక భాగాన్ని విడగొట్టాము. దాన్నే అవదానం అంటారు. అవదానం అంటే రాశిత పృథక్కరణం. అంటే ఒక సమూహ రూపంలో ఉన్న దాని నుండి దాన్ని విభాగం చేయడమే అవదానం. అవదానం అనేది ఒక సంస్కార కర్మ. ఆ అవదానం ద్వారా దాని ఏందో ఒక సంస్కృతం అవుతుంది ఆ పురోడాశం. అవన్నీ మంత్రములతో చేసేవి.
ఈ విధంగా పురోడాశం నుంచి ఒక భాగం తీసిన తర్వాత మళ్ళీ దాని యందు తీసిన భాగం ఏదైతే ఉందో తీయబడిన భాగము అంటే భాగాన్ని విడగొట్టాము, విడగొట్టగా మిగిలిన ఆ భాగం ఏదైతే ఉన్నదో ఆ భాగం యందు మళ్ళీ పునః అభిగారణం చేయాలి. అది ఏ మంత్రంతో చేయాలి అంటే ఆజ్యే యదవదానానితే వద్యన్ విలోమాకారుషమాత్మనః ఆజ్యేన ప్రత్యేనజ్మియేన తత్ ఆప్యాయతాం పునః. నేను ఎన్ని అవదానములైతే చేశానో, దేవతలు గూర్చి ఎన్ని పృథక్కరణము చేసి అంటే నీ స్వరూపం నుంచి ఎన్ని భాగములైతే నేను తీసి దేవతల కోసము నేను ఈ అవదానం చేస్తూ ఉన్నవాడినై విలోమాకారుషమాత్మనః. ఈ స్వరూపము నీ పూర్ణ స్వరూపం నుంచి నేను ఈ అవదాన రూపంలో అంటే నిన్ను నేను భాగంగా తెగ్గొట్టి నీ నుండి నీ భాగాన్ని నీ స్వరూపాన్ని విభాగం చేసి ఏ దేవతలకు సమర్పిస్తూ ఉన్నానో ఆ సమర్పించే సమయంలో అంటే ఆ భాగమును విడగొట్టినప్పుడు నీలో ఒక వైరూప్యం ఏర్పడింది. విలోమాకారుషమాత్మనః అంటే ప్రతికూలం అకారుషం. నీ స్వరూపంలో ఒక ప్రతికూలం ఏర్పడింది అంటే ఆ ప్రతికూలాన్ని నేను చేశాను కాబట్టి నా ఆత్మలో కూడా నా దేహంలో కూడా ఒక ప్రతికూలం అకారుషం, ఒక ప్రతికూలాన్ని నేను కూడా చేసుకున్నట్లే అయింది అది. కాబట్టి అంటే స్వరూపముగా ఉన్నటువంటి ఒక పురోడాశ స్వరూపంలో అది దేవతా స్వరూపంలో మనం భావన చేసినాడు. అది పూర్ణమైనటువంటి ఆ దేవతా స్వరూపంలో ఉన్నప్పుడు దాని నుండి మనం విభాగం చేస్తే ఆ స్వరూప విభాగం ఏర్పడింది కాబట్టి తద్వారా దాని యందు విలోమం ఏర్పడింది కాబట్టి అంటే అంగహీనత్వం ఏర్పడింది కాబట్టి ఆ అంగహీనమునకు నేను కారణమయ్యాను కాబట్టి అంటే వాస్తవానికి దేవతలకు సమర్పించేది అయినా కూడా ఆ స్వరూపంలో మనం ఎప్పుడైతే విలోమ అంటే అంగ వైరూప్యం సిద్ధింపజేసామో అంగం యందు ఆ స్వరూపమునందు తద్వారా మన యందు కూడా అంటే యజ్ఞంలో మనం వినియోగిస్తున్నాం కాబట్టి ఆ స్వరూపాన్ని మనం వైరూప్యం చేయడం ద్వారా మనలో కూడా ఒక వైరూప్యం ఏర్పడుతుంది అనే ఒక భయం ఉండాలి. కాబట్టి యజమానుడు కూడా అదే భీతితో ప్రతిలోమం అకారుషం, నా దేహంలో కూడా నేను ఒక ప్రతిలోమాన్ని ఒక వైరూప్యాన్ని చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఆజ్యేన ప్రత్యేనజ్మియేనతు ఈ రకమైనటువంటి విలోమ ప్రతికూలం పోవాలి అంటే ఏం చేయాలి అంటే ఆజ్యేన ప్రత్యేనజ్మియేనతు ఆజ్యాన్ని నేను తీసుకుని ఆ యొక్క విభాగం ఏదైతే జరిగిందో అంటే నీ స్వరూపం నుంచి ఏ భాగాన్ని నేను దూరం చేశానో నీ స్వరూప సిద్ధికి నేను ఏదైతే ఒక ఇబ్బంది కలిగించానో ఆ పరిపూర్ణ స్వరూపాన్ని నేను ఆజ్యం చేత నేను స్వీకరణ చేస్తున్నాను అంటే పునః యథాస్వరూపాన్ని సిద్ధింపజేస్తున్నాను. తద్వారా నాలో కూడా ప్రతికూలం ఏదైతే ఉంటుందో ఆ ప్రతికూలం నా యందు కూడా పోవాలి అని ప్రార్థన చేస్తూ ఈ విధమైనటువంటి రంధ్రభాగం అంటే ఛిద్రభాగం ఆ ఛిద్రాన్నంతటి కూడా పూర్ణం చేసేవి ఈ మంత్రములు. ఈ పూర్ణాన్ని చేసేటువంటి ఈ మంత్రముల ద్వారా ఎట్లాగైతే మనం పురోడాశ స్వరూపంలో ఆ రంధ్రభాగములన్నీ కూడా ఈ మంత్రములను అనుష్ఠిస్తూ ఆజీము ద్వారా ఆ పురోడాశ స్వరూపాన్ని ఎట్లాగైతే మనం పూర్ణం చేస్తున్నామో అదే రీతిలో ఈ మంత్రముల ద్వారా ప్రస్తుతం ఈ జగత్తంతా వ్యాపించినటువంటి ఈ వ్యాధిని కూడా ఈ ఛిద్రం వ్యాధి రూపమైనటువంటి ఈ ఛిద్రాన్ని కూడా పరిహరిస్తూ పూర్ణం చేస్తూ ఆ ఛిద్రము నివృత్తి చేసి యథాస్వరూపం అంటే పూర్ణము ఏ విధంగా పూర్వం మనకి ఈ వ్యాధి రావడానికి ముందు ఏ స్వరూపమైతే ఉన్నదో లోకంలో ఆ స్వరూపం సిద్ధించాలి అని శ్రీవారిని ప్రార్థిస్తూ ఈ మంత్రములన్నీ కూడా అంటే ఛిద్ర పరిహారాన్ని చేసేటువంటి ఈ మంత్రములన్నీ కూడా ఇప్పుడు పారాయణం చేస్తూ ఉన్నాము. శ్రద్ధగా శ్రవణం చేయుదురుగాక. ఓం సర్వానువా ఏషోగ్నౌ కామాన్ ప్రవేశయతి యోగ్నేనన్వాధాయ వ్రతముపైతి శయదనిష్వా ప్రయాయాత్ అకామ ప్రీత ఏనం కామానానుప్రయాయుః అతేజా అవీర్యస్యాత్ సజుహుయాత్ తుభ్యంత అంగిరస్తమా విశ్వాస్ సుక్షితయః పృథక్ అగ్నే కామాయయేమిర ఇతి కామానేవాస్మిన్ దధాతి కామప్రీత ఏనం కామా అనుప్రయాంతి తేజస్వీ వీర్యావాన్ భవతి సంతతిర్వా ఏషా యజ్ఞస్య యోగ్నీనన్వాధాయ వ్రతముపైతి సయదునిష్వాయతి విచ్ఛిత్తిరేవాస్య సా తం ప్రాంచముద్ధృత్య మనసోపతిష్ఠేత మనో వై ప్రజాపతిః ప్రాజాపత్యో యజ్ఞః మనసైవ యజ్ఞగో సంతనోతి భూరిత్యాహ భూతో వై ప్రజాపతిః భూతిమేవోపైతి వివా ఏష ఇంద్రియేణ వీర్యేణర్ధ్యతే
यस्याहिताग्नेरग्निरपक्षायति यावच्छम्यया प्रविध्येत् यदि तावदपक्षायेत् तगो संभरेत् इदं त एकं पर उत एकम् तृतीयेन ज्योतिषा संविशस्व संवेशनस्तनुभैचारुरेधि प्रिये देवानां परमे जनित्र इति ब्रह्मणैवैनमो संभरति सैव ततः प्रायश्चित्तिः यदि परस्तरावपक्षायेत् अनुप्रयायावस्येत् सो एव ततः प्रायश्चित्तिः ओषधीर्वा एतस्य पशून्वयः प्रविशति यस्य हविषे वत्सा अपाकृताधयन्ति तानु यद्दुह्यात् यातयाम्ना हविषायेत यन्न दुह्यात् यज्ञपरुरन्तर्यात् वायव्याय वागून्निर्वपेत् वायुर्वै पयसः प्रदापयिता स एवास्मै पयः प्रदापयति पयो वा ओषधयः पयः पयः पयसैवास्मै पयो वरुन्धे अथोत्तरस्मै हविषे वत्सानपाकुर्यात् सैव ततः प्रायश्चित्तिः अन्यतरानुवा एष देवान् भागधेयेन व्यर्थयति ये यजमानस्य सायं गृहमागच्छन्ति यस्य सायं दुग्धगो हविरार्तिमार्च्छति इन्द्राय व्रीहीन् निरुप्योपवसेत् पयो वा ओषधयः पय एवारभ्य गृहीत्वोपवसति यत्प्रातः स्यात् तच्छ्रुतं कुर्यात् अथेतर ऐन्द्रः पुरोडाशः स्यात् इन्द्रिये एवास्मै समीची दधाति पयो वा ओषधयः पयः पयः पयसैवास्मै पयो वरुन्धे अथोत्तरस्मै हविषे वत्सानपाकुर्यात् सैव ततः प्रायश्चित्तिः उभयानुवा एष देवान् भागधेयेन व्यर्थयति ये यजमानस्य सायं च प्रातश्च गृहमागच्छन्ति यस्योभयगो हविरार्तिमार्च्छति ऐन्द्रं पञ्चशरावमोदनं निर्वपेत् अग्निं देवतानां प्रथमं यजेत् अग्निमुखा एव देवताः प्रीणाति अग्निं वा अन्वन्या देवताः इन्द्रमन्वन्याः ता एवोभयैः प्रीणाति पयो वा ओषधयः पयः पयः पयसैवास्मै पयो वरुन्धे अथोत्तरस्मै हविषे वत्सानपाकुर्यात् सैव ततः प्रायश्चित्तिः अर्धो वा एतस्य यज्ञस्य मीयते यस्य व्रत्ये हन्पत्न्यनालम्भुका भवति तामपरुध्य यजेत सर्वेणैव यज्ञेन यजते तामिष्टोपह्वयेत अमोहमस्मि सा त्वं द्यौरहं पृथिवी त्वं सामाहं रक्त्वं तावेहि सम्भवाव सहरेतो दधावहै पुगुंसे पुत्राय वेत्तवै रायस्पोषाय सुप्रजास्त्वाय सुवीर्यायेति अर्ध एवैनामुपह्वयते सैव ततः प्रायश्चित्तिः यद्विष्यण्णेन जुहुयात् अप्रजा अपशुर्यजमान स्यात् यदनायतने निनयेत् अनायतन स्यात् प्राजापत्ययर्चा वल्मीकवपायामवनयेत् प्राजापत्यो वै वल्मीकः यज्ञः प्रजापतिः प्रजापतावेव यज्ञं प्रतिष्ठापयति भूरित्याह भूतो वै प्रजापतिः भूतिमेवोपैति तत्कृत्वा अन्यान् दुग्ध्वा पुनर्होतव्यम् सैव ततः प्रायश्चित्तिः यत्कीटावपन्नेन जुहुयात् अप्रजा अपशुर्यजमान स्यात् यदनायतने निनयेत् अनायतन स्यात् मध्यमेन पर्णेन द्यावा पृथिव्ययर्चान्तः परिधि निनयेत् द्यावा पृथिव्योरेवैन प्रतिष्ठापयति तत्कृत्वा अन्यान् दुग्ध्वा पुनर्होतव्यम् सैव ततः प्रायश्चित्तिः यदवपृष्टेन जुहुयात् अपरूपमस्यात्मञ्जायेत किलासो वा स्यादर्शसो वा
यत्प्रत्येयात् यज्ञं विच्छिन्यात् स जुहुयात् मित्रो जनान् कल्पयति प्रजानन् मित्रो दाधार पृथिवीमुदद्याम् मित्रः कृष्टीरनिमिषाभिचष्टे सत्याय हव्यम् घृतवज्जुहोतेति मित्रेणैवैनत्कल्पयति तत्कृत्वा अन्यान् दुग्ध्वा पुनरुहोतव्यम् सैव ततः प्रायश्चित्तिः यत्पूर्वस्यामाहुत्यागो हुतायामुत्तराहुतिः स्कन्देत् द्विपाद्भिः पशुभिर्यजमानो व्युध्येत यदुत्तरयाभिजुहुयात् चतुष्पाद्भिः पशुभिर्यजमानो व्युध्येत यत्र वेत्थ वनस्पते देवानाम् गुह्यानामानि तत्र हव्यानि गामयेति वानस्पत्ययर्चा समिधमाधाय तूष्णीमेव पुनर्जुहुयात् वनस्पतिनैव यज्ञस्यार्ताञ्चाहुतिविदाधार तत्कृत्वा अन्यान् दुग्ध्वा पुनर्होतव्यम् सैव ततः प्रायश्चित्तिः यत्पुरा प्रयाजेभ्यः प्रागङ्गारस्कन्देत् अध्वर्यमे च यजमानाय चागग्नः स्यात् यद्दक्षिणा ब्रह्मणे च यजमानाय चागग्नः स्यात् यत्प्रत्यक् होत्रे च पत्न्यै च यजमानाय चागग्नः स्यात् यदुदङ् अग्नीधे च पशुभ्यश्च यजमानाय चागग्नः स्यात् यदभिजुहुयात् रुद्रोऽस्य पशून् घातुकः स्यात् यन्नाभिजुहुयात् अशान्तः प्रक्रियेत स्रुवस्य बुद्धेनाभिनिदध्यात् मातमो मा यज्ञस्तमन्मा यजमानस्तमत् नमस्ते अस्त्वायते नमो रुद्रपरायते नमो यत्र निषीदसि अमुं माहि गुंसीरिति येन स्कन्देत् तं प्रहरेत् सहस्रशृङ्गो वृषभो जातवेदाः स्तोमपृष्ठो कृतवान् सुप्रतीकः मानोहासीन्मेत्थितो नेत्वा जहाम गोपोषन्नो वीरपोषम् च यच्छेति ब्रह्मणैवैनम् प्रहरति सैव ततः प्रायश्चित्तिः विवाहेश इन्द्रियेण वीर्येण ध्यते यस्याहिताग्नेरग्निर्मथ्यमानो न जायते यत्रान्यम् पश्येत् तत आहृत्य होतव्यम् अग्नावेवास्याग्निहोत्रगोहुतम् भवति यद्यन्यन्न विन्देत् अजायागो होतव्यम् आग्नेयी वा एषा यजजा अग्नावेवास्याग्निहोत्रगोहुतम् भवति अजस्य तु नाश्नीयात् यदजस्याश्नीयात् यामेवाग्नावाहुतिम् जुहुयात् तामद्यात् तस्मादजस्य नाश्यम् यद्यजान्न विन्देत् ब्राह्मणस्य दक्षिणे हस्ते होतव्यम् एष वा अग्निर्वैश्वानरः यद्ब्राह्मणः अग्नावेवास्याग्निहोत्रगोहुतम् भवति ब्राह्मणम् तु वसत्यैनापरुन्ध्यात् यद्ब्राह्मणम् वसत्या अपरुन्ध्यात् यस्मिन्नेवाग्नावाहुतिम् जुहुयात् तम् भागधेयेन व्यर्थयेत् तस्मात् ब्राह्मणो वसत्यैनापरुध्यः यदि ब्राह्मणम् न विन्देत् दर्भस्तम्बे होतव्यम् अग्निवानो वै दर्भस्तम्बः अग्नावेवास्याग्निहोत्रगोहुतम् भवति दर्भागुस्तु नाध्यासीत यद्दर्भानध्यासीत यामेवाग्नावाहुतिम् जुहुयात् तामध्यासीत तस्मात् दर्भानाध्यासितव्याः यदि दर्भान्न विन्देत् अप्सोतव्यम् आपो वै सर्वा देवताः देवतास्वेवास्याग्निहोत्रगोहुतम् भवति आपस्तु न परिचक्षीत यदापः परिचक्षीत यामेवाप्स्वाहुतिम् जुहुयात्
ताम् परिजक्षीत तस्मादापो न परिजक्ष्याः मेध्या च वा एतस्या मेध्या च तनुभो सगोसृज्येते यस्याहिताग्नेरन्यैरग्निभिरग्नयः सगोसृज्यन्ते अग्नये विविचये पुरोडाशमष्टाकपालम् निर्वपेत् मेध्याम् चैवास्या मेध्याम् च तनुभौ यावर्तयति अग्नये व्रतपतये पुरोडाशमष्टाकपालम् निर्वपेत् अग्निमेव व्रतपतिग्निस्वेन भागधेयेनोपधावति स एवैनम् व्रतमारम्भयति गर्भग्स्रवन्तमगदमकः अग्निरिन्द्रस्त्वष्टा बृहस्पतिः पृथिव्यामवजुश्चोदैतत् नाभिप्राप्नोति निरृतिम् पराचैः रेतो वा एतद्वाजिनमाहिताग्नेः यदग्निहोत्रम् तद्यत्स्रवेत् रेतोऽस्य वाजिनग्नुस्रवेत् गर्भग्स्रवन्तमगदमकरित्याह रेत एवास्मिन् वाजिनम् दधाति अग्निरित्याह अग्निर्वैरेतोधाः रेत एव तद्दधाति इन्द्र इत्याह इन्द्रियमेवास्मिन् दधाति त्वष्टेत्याह त्वष्टा वै पशूनाम् मिथुनानागो रूपकृत रूपमेव पशुषु दधाति बृहस्पतिरित्याह ब्रह्म वै देवानाम् बृहस्पतिः ब्रह्मणैवास्मै प्रजाः प्रजनयति पृथिव्यामवजुश्चोतैतदित्याह अस्यामेवैनत्प्रतिष्ठापयति नाभिप्राप्नोति निरृतिम् पराचैरित्याह रक्षसामपहत्यै याः पुरस्तात् प्रस्रवन्ति उपरिष्टात् सर्वतश्च याः ताभिरश्म्यपवित्राभिः श्रद्धाम् यज्ञमारभे देवा गातुविदः गातुम् यज्ञाय विन्दत मनसस्पतिना देवेन वाताद्यज्ञः प्रयुज्यताम् तृतीयस्यै दिवः गायत्र्या सोम आवृतः सोमपीठाय सन्नहितुम् सकलमन्तरमाददे आपो देवी श्रुतास्था इमा पात्राणि शुन्धता उपातङ्क्याय देवानाम् पर्णवल्कभुतशुन्धता पयो गृहेषु पयो अग्नियासु पयो वत्सेषु पय इन्द्राय हविषे ध्रियस्व गायत्री पर्णवल्केन पयः सोमङ्गरोत्विमम् अग्निम् गृह्णामि सुरथं योमयो भूः य उद्यन्तमारोहति सूर्यमह्ने आदित्यम् ज्योतिषाम् ज्योतिरुत्तमम् श्वो यज्ञाय रमताम् देवताभ्यः वसून् रुद्रानादित्यान् इन्द्रेण सह देवताः ताः पूर्वः परिगृह्णामि स्व आयतने मनीषया इमामूर्जम् पञ्चदशीम् ये प्रविष्टाः तान् देवान् परिगृह्णामि पूर्वः अग्निरहव्यवाडिहतानावहतु पौर्णमासगो हविरिदमेषाम् मयि आमाभास्यगो हविरिदमेषाम् मयि अन्तराग्नि पशवः देवसकोसदमागमन् तान् पूर्वः परिगृह्णामि स्व आयतने मनीषया इह प्रजा विश्वरूपा रमन्ताम् अग्निम् गृहपतिमभिसंवसानाः ताः पूर्वः परिगृह्णामि स्व आयतने मनीषया इह पशवो विश्वरूपा रमन्ताम् अग्निम् गृहपतिमभिसंवसानाः तान् पूर्वः परिगृह्णामि स्व आयतने मनीषया अयम् पितॄणामग्निः अवाढव्या पितृभ्यः तम् पूर्वः परिगृह्णामि अविशन्नः पितुङ्करत् अजस्रन्द्वागौ सभापालाः विजयभागगौ समिन्धताम् अग्ने दीदाय मे सभ्या विजित्यै शरदः शतम् अन्नमावसथीयम् अभिहराणि शरदः शतम् आवसथे श्रियम् मन्द्रम् अहिर्बुद्धियो नियच्छतु इदमहमग्निज्येष्ठेभ्यः वसुभ्यो यज्ञम् प्रब्रवीमि
इदमहमिन्द्रज्येष्ठेभ्यः रुद्रेभ्यो यज्ञम् प्रब्रवीमि इदमहम् वरुणज्येष्ठेभ्यः आदित्येभ्यो यज्ञम् प्रब्रवीमि पयस्वतीरोषधयः पयस्वद्भिरुधाम् पयः अपाम् पयसो यत्पयः तेन मामिन्द्रसगोसृजा अग्ने व्रतपते व्रतम् चरिष्यामि तच्छके यन्तन्मे राध्यताम् आयो व्रतपद आदित्यव्रतपते व्रतानाम् व्रतपते व्रतम् चरिष्यामि तच्छके यन्तन्मे राध्यताम् इमाम् प्राचीमुदीचीम् इषमोर्जमभिसग्युस्कृताम् बहुवर्णामशुष्काग्राम् हरामि पशुपामहम् यत्कृष्णो रूपम् कृत्वा प्राविशस्त्वम् वनस्पतीन् ततस्त्वामेकविघोषतिथा सम्भरामि सुसम्भृता त्रीन् परिधीगस्तिस्रः समिधः यज्ञायुरनुसञ्चरान् उपवेशम् मे क्षणम् दृष्टिम् सम्भरामि सुसम्भृता या जाता ओषधयः देवेभ्यस्त्रियुगम् पुरा तासाम् पर्वराध्यासम् परिस्तरमाहरन् अपाम् मेध्यम् यज्ञियम् सदेव गोशिवमस्तु मे आच्छेत्ता भो मारिषम् जीवानि शरदः शतम् अपरिमितानाम् परिमिताः सन्नह्ये सुकृतायकम् येनो माहियाम् कथमच्छनाहम् पुनरुत्थाय बहुला भवन्तु सकृताच्छिन्नम् बर्हिरोर्णामृदु स्योनम् पितृभ्यस्त्वाभराम्यहम् अस्मिन् सीदन्तु मे पितरः सौम्याः पितामहाः प्रपितामहाश्चानुगैः सह त्रिवृत्पलाशे दर्भः यान् प्रादेशसंवितः यज्ञे पवित्रम् पोतृतमम् पयो हव्यम् करोतु मे इमौ प्राणापानौ यज्ञस्याङ्गानि सर्वशः आप्याययन्तौ सञ्चरताम् पवित्रे हव्यशोधने पवित्रे स्थो वैष्णवी वायुर्वाम् मनसा पुनातु अयम् प्राणश्च पानश्च यजमानमपि गच्छताम् यज्ञे ह्यभूताम् पोतारौ पवित्रे हव्यशोधने त्वया वेदिम् विविदुः पृथिवीम् त्वया यज्ञो जायते विश्वदानिः अच्छिद्रम् यज्ञमन्वेषि विद्वान् त्वया होता सन्तनोत्यर्धमासान् त्रयस्त्रिपुंशोऽसि तन्तूनाम् पवित्रेण सहागहि शिवेय गोरज्जुरभिधानी अग्नियामुपसेवताम् अप्रस्रगुंसाय यज्ञस्य मुखे उपदधाम्यहम् पशुभिः सन्नीतम् बिभृताम् इन्द्राय श्रुतम् दधि उपवेशोऽसि यज्ञाय त्वाम् परिवेशमधारयन् इन्द्राय हविः कृण्वन्तः शिवः शग्मो भवासिनः अमृन्मयम् देवपात्रम् यज्ञस्यायुषि प्रयुज्यताम् इरः पवित्रमतिनीताः आपोधारयमादिगुः देवेन सवित्रोत्पूताः वसोः सूर्यस्य रश्मिभिः गान्धोः पवित्रे रज्जुम् सर्वा पात्राणि शुन्धता एता आचरन्ति मधुमद्दुहानाः प्रजापतिर्यशसो विश्वरूपाः बह्वीर्भवन्तीरुपजायमानाः इह व इन्द्रो रमयतु गावः पूषास्था अयक्ष्मावः प्रजया सगो सृजामि रायस्पोषेण बहुला भवन्ति ऊर्जम् वयः पिन्वमाना घृतम् च जीवो जीवन्तीरुपवः सदेयम् द्योश्चेमम् यज्ञम् पृथिवी च सन्दुहाताम् धाता सोमेन सह भातेन वायुः यजमानाय द्रविणम् दधातु उत्सन्दुहन्ति कलशम् चतुर्भिरम् इडाम् देवीम् मधुमतीगोऽसु भर्विदम् तदिन्द्राग्ने जिन्वतगोऽसु नृतावत् तद्यजमानममृतत्वे दधातु
कामधुक्षः प्रणो ब्रूहि इन्द्राय हविरिन्द्रियम् अमोऽयस्याम् देवानाम् मनुष्याणाम् पयोहितम् बहुबुद्धीन्द्राय देवेभ्यः हव्यमाप्यायताम् पुनः वत्सेभ्यो मनुष्येभ्यः पुनर्दोहाय कल्पताम् यज्ञस्य सन्ततिरसि यज्ञस्य त्वा सन्ततिमनुसन्तनोमि अधस्तमसि विष्णवे त्वा यज्ञायापि दधाम्यहम् अद्भिरनिक्तेन पात्रेण याः पूताः परिशेरते अयम् वयः सोमम् कृत्वा स्वायोर्हिमपि गच्छतु पर्णवल्कः पवित्रम् सौम्यः सोमाद्भिर्निर्मितः इमौ पर्णम् च दर्भम् च देवानागुहव्यशोधनौ प्रातर्वेशाय गोपाय विष्णोहव्यगो हि रक्षसि उभाभग्नी उपस्तृभते देवता उपवसन्तु मे अहं राम्यानुपवसामि मह्यं गोपतये पशून् देवादेवेषु पराक्रमध्वम् प्रथमाद्वितीयेषु द्वितीयास्तृतीयेषु त्रिरेकादशा इहमावता युधघोषके यदिदं करोमि आत्मा करोत्वात्मने इदं करिष्ये भेषजम् इदं मे विश्वभेषजा अश्विना प्रावतं युवम् इदमहगो सेनाया अभीत्वर्यै मुखमपोहामि सूर्यज्योतिर्विभाहि महतरिन्द्रियाय आप्यायतां हृदयोनिः अग्निर्हव्यानुमन्यताम् खमङ्क्ष्वत्वजमङ्क्ष्व सुरूपं तावसुविदम् पशूनां तेजसा अग्नये जुष्टमभिहारयामि स्योनं ते सदनं करोमि घृतस्य धारया सुषेवं कल्पयामि तस्मिन् सीदामृते प्रतिष्ठां मेधसुमनस्य मानः आर्द्रः प्रथस्नुर्भुवनस्य गोपाः श्रुतौत्स्नादिजनितामतीनाम् यस्त आत्मा पशुषु प्रविष्टः देवानाम् विष्ठामनुयो वितस्थे आत्मन्वान् सोमघृतपानिः भूत्वा देवान् गच्छ सुवर्विन्दयजमानाय मह्यम् इराभूतिः पृथिव्यैरसोमोत्क्रमीत् देवाः पितरः पितरो देवाः योऽहमस्मि स सनुयजे यस्यास्मिनतमन्तरेमि स्वम् इष्टग्ः स्वम् दत्तम् स्वम् भूर्तग्ः स्वग्ः श्रान्तम् स्वगोहुतम् तस्य मेऽग्निरुपद्रष्टा वायुरुपश्रोता आदित्योऽनुख्याता द्यौः पिता पृथिवी माता प्रजापतिर्बन्धुः य एवास्मि स सनुयजे मा भेर्मा संविक्था मा त्वाहि गोशिषम् मा ते तेजोपक्रमीत् भरतमुद्धरे मनुषिञ्च अवदानानि ते प्रत्यवदास्यामि नमस्ते अस्तु मामाहि कंसीः यदवदानानि ते भद्यन् विलोमाकारुषमात्मनः आज्येन प्रत्यनज्म्येन तत्त आप्यायताम् पुनः अज्यायोऽयवमात्रात् आव्याधात् कृत्यतामिदम् मारोरुपामयज्ञस्य शुद्धर्गुस्विष्टमिदगो हविः मनुना दृष्टाम् घृतपदीम् मित्रावरुणसमीरिताम् दक्षिणार्धादसम्भिन्दन् अवद्याम् लेखतो मुखाम् इडे भागञ्जुषस्वनः जिन्वगा जिन्वार्वतः तस्यास्ते भक्षिवाणस्याम सर्वात्मानः सर्वगणाः वृद्धबिन्वस्व ददतो मे माक्षायि कुर्वतो मे मोपदसत् दिशाङ्गृत्तिरसि दिशो मे कल्पन्ताम् मे दिशः दैवीश्च मानुषीश्च अहोरात्रे मे कल्पेताम् अर्धमासा मे कल्पन्ताम् मासा मे कल्पन्ताम् ऋतवो मे कल्पन्ताम् संवत्सरो मे कल्पताम् क्लुप्तिरसि कल्पताम् मे आशानान् वाशापालेभ्यः चतुर्भ्यो अमृतेभ्यः इदम् भूतस्याध्यक्षेभ्यः विधेम हविषा वयम् भजताम् भागी भागम्
मा भागो भक्ता निरभागम् भजामः अपस्मिन्वा ओषधीर्जिन्वा द्विपात्पाहि चतुष्पादवा दिवो वृष्टिमेरया ब्राह्मणानामिदगो हविः सोम्यानागो सोमपीथिनाम् निर्भक्तो ब्राह्मणः नेहा ब्राह्मणस्यास्ति समङ्गाम् बर्हिर्हविषा घृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्गाम् दिव्यन्नभो गच्छतु यत्स्वाहा इन्द्राणी वा विधवा भूयासम् अदितिरवसुपुत्रा असूरित्वागारहपत्या उपनिषदे सुप्रजास्त्वाय सम्पत्नीपत्या सुकृतेन गच्छताम् यज्ञस्य युक्तौ धुर्या बभूताम् सञ्जानानौ विजहतामरातीः दिविज्योतिरजरमारभेताम् दशते तनुवो यज्ञयज्ञयाः ताः प्रीणातु यजमानो घृतेन नारिष्ठयोः प्रशिशमीणमानः देवानाम् दैव्येऽपि यजमानो मृतोऽभूत् यम्बान् देवा कल्पयन् ऊर्जो भागकोशचक्रतु एतद्वान्तेन प्रीणानि तेन तृप्यतमगोहौ अहम् देवानागो सुकृतामस्मि लोके ममेतमिष्टन्न मिथुर्भवाति अहम् नारिष्ठावनुयजामि विद्वान् यदाभ्यामिन्द्रो अदधाद्भागधेयम् अदारसृद्भवत देव सोम अस्मिन् यज्ञे मरुतो मृणतामः मानो विददभिभामो अशस्तिः मानो विदद्वृजनाद्वेष्याय ऋषभम् वाजिनम् भयम् पूर्णमासंयजामहे स नो दोहतागो सुवीर्यम् रायस्पोषगो सहस्रिणम् प्राणाय सुराधसे पूर्णमासाय स्वाहा अमावास्या सुभगा सुषेवा धेनुरिव भूय आप्यायमाना सा नो दोहतागो सुवीर्यम् रायस्पोषगो सहस्रिणम् अपानाय सुराधसे अमावास्यायै स्वाहा अभिस्तृणीहि परिधेहि वेदिम् जामिम् माहि गोधीरमुयाशयाना होदृशदना हरिताः सुवर्णाः निष्का इमे यजमानस्य ब्रध्ने हरिः ॐ श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।